వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు జగ్గారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? నా పేరు రిషిక. నమస్తే సార్. సార్ ఇప్పుడు కేసీఆర్ ఏ ఇష్యూ మీద కూడా మాట్లాడలేదు ఇప్పుడు డైరెక్ట్ బహిరంగ సభనే పెట్టబోతున్నాడు. దీనిపై మీరు ఏం చెప్తారు సార్? అంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అది ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఒక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ పాలసీల మీద కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు కొంత విమర్శలు సహజంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క సహజంగా విమర్శలు ఉంటాయి. వాళ్ళు చేసే విమర్శలలో మా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉన్నాయా లేవా, వాళ్ళేమో లోటు ఉంటుంది అంటారు, మధ్య లోటు లేదనేది మా వాదన ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేసీఆర్ గారు కొన్ని నెలల తర్వాత వారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. వారు ఏం మాట్లాడారు? ఇప్పుడు దెబ్బ కొడితే లెగలేరు అని చెప్పాను. అంటే ఆయన దెబ్బ కొడితే వారు లేవలేరు అనే మాట వారు అన్నప్పుడు, అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే కేసీఆర్ గారు దెబ్బ కొట్టక ముందే మేమే కొట్టే ఒక కెపాసిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు పుట్టిందా, కేసీఆర్ ముందు పుట్టిందా అంటే కాంగ్రెస్ పార్టీ ముందు పుట్టింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే దగ్గు నేర్పే రాజకీయ వయసు అయితే కాదు. ఎస్, ఒప్పుకుంటా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు 10 ఏళ్ళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వయసు రీత్యా రాజకీయ రీత్యా సీనియర్ లీడర్. కానీ కాంగ్రెస్ను దెబ్బ కొట్టేంత సీనియారిటీ కేసీఆర్ గారికి లేదు. కాబట్టి మనం అంటారు కదా, తాతకు దగ్గు నేర్పుతావా అన్నట్టు ఉంటుంది కేసీఆర్ గారి మాటలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే. కానీ కొంతమంది అంటుంది ఏంటంటే, ఇప్పుడు పోల్ పెట్టారు కదా రీసెంట్గా, ఫామ్ హౌస్ పాలన ప్రజాపాలన అని. దానిలో ఎక్కువ ఫామ్ హౌస్ పాలన వచ్చింది కాబట్టి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద, అందుకే బయటకు వచ్చి ఇది పెడితే సక్సెస్ అవుతామేమో అని. ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ సిస్టమ్ వచ్చింది కదా. ఇప్పుడు మొన్న ఏదో పెట్టిర్రు, ప్రజాపాలన ఎట్లుందని పెట్టిర్రు, కానీ గ్రాఫిక్ సిస్టమ్ వచ్చింది. ప్రతిపక్షాలు అలర్ట్గా ఉండడం వల్ల మా గ్రాఫిక్స్ని, మా దాంట్లో ఉన్న సోషల్ మీడియాను వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ గ్రాఫ్ని చూపించారు. ఇందులో ఈ రోజులలో ఏముంది, ఇప్పుడు బాడీలో ఒక తీరు ఉంటే తలకాయలో ఒక తీరు చేంజ్ చేస్తున్నారు. ఇప్పుడంతా సెల్ ఫోన్లలో అట్లా బాడీ ఒకటి ఉంటే తలకాయ ఒకటి ఉంటుంది. ఈడ కూడా అట్లా చేసారు మా సోషల్ మీడియాలో వచ్చి కేసీఆర్. సరే, మీరు గ్రాఫిక్స్ అంటున్నారు, కానీ ప్రజల నుంచే వ్యతిరేకత కూడా వస్తుంది కదా. ఇప్పుడు గ్రామ సభలు పెట్టిరు, దానిలో చాలా తప్పులు దొర్లుతున్నాయని, ఇంటి పేర్లు చక్కగా లేవని, ఏం కరెక్ట్ లేవని వాదనలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఏం చెప్తారు మీరు? అంటే గ్రామ సభలు ఎందుకు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు? ఏమో లోపాలు ఉంటే చెప్పనీకనే కదా. పోయిన 10 ఏళ్ళ కాలంలో కేసీఆర్ గ్రామ సభలే లేవు, ప్రజాపాలన లేదు కదా. కాంగ్రెస్ గవర్నమెంటు గ్రామ సభలు ఎందుకు పెట్టింది? ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసింది, అందులో మీకు ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సవరించుకునే అవకాశాలు ఉండాలి కాబట్టి గ్రామ సభలు పెట్టింది. గ్రామ సభలు పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో పరిపాలన తీసుకుపోవడం. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ సభలు లేవు, అధికారులు ప్రజలకు అందుబాటులో లేరు, ప్రజలు లోటుపాటు చెప్పుకునే అవకాశము అధికారుల దగ్గర ఆ ప్రభుత్వంలో లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదన్నా మిస్ఫార్ అయితే, ప్రజలకు సంబంధించిన కొన్ని అంశాలు వాళ్ళ పనులు ఏమైనా మిస్ అయితే గ్రామ సభలో చెప్పుకునే అవకాశం ఉండేటట్టుగానే గ్రామ సభ ఉద్దేశమే అది కదా. ఏది అమలవుతుంది, ఏది అమలవుతలేదు అది తెలుసుకోవడానికే గ్రామ సభ. అసలు తెలుసుకునే ప్రయత్నం చేయని కేసీఆర్ బెటరా, తెలుసుకునే ప్రయత్నం గ్రామ సభల ద్వారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బెటరా? ఇది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు 6 గ్యారంటీల విషయానికి వస్తే ఇక్కడ దాకా వచ్చింది, ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా గ్యారంటీలు అమలు కానీ ఏది ఇంకా జరగట్లేదు కదా. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, ఈ 6 గ్యారంటీలలో మీరే అంటున్నారు బస్సు సౌకర్యం ఒకటి మొదలైంది. మెజార్టీ అంటే నాకు తెలిసిన తెలంగాణలో ప్రతి మహిళ బస్సు ఎక్కే వేళ ప్రతి మహిళ బస్సు ఈ పాటికి ఎన్నోసార్లు ఎక్కి ఉంటారు వాళ్ళైతే. రెండవది, ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన 500కి సంబంధించి నాకున్న గ్రౌండ్ రిపోర్ట్లో అది
నడుస్తుంది పని. 200 యూనిట్ కరెంటు వ్యవహారం కూడా వస్తుంది అందరికీ. ఎక్కడైనా మిస్ఫైర్ కొన్ని అయ్యి ఉంటాయి, నేను మొత్తం కానీ రీచ్ అవుతుంది. జనాలు ఉపయోగించుకునే దగ్గర ఉపయోగించుకుంటున్నారు. 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత కరెంటు జనాలు యూజ్ చేసుకుంటున్నారు, కొందరు మిస్ అవుతున్నారు యూజ్ చేసుకునే దాంట్లో. 500 సిలిండర్ సంబంధించింది జనాలు యూజ్ చేసుకుంటున్నారు, బహుశా కొంత తెలియక ఎక్కడెక్కడ మిస్ కావచ్చు, కాదంటలేము. మూడొకటి 22,000 కోట్లు 31,000 కోట్లలో 22,000 కోట్లు మాఫీ అయినాయి, ఇంకా 8 ఇంకా బ్యాలెన్స్ మాఫీ కావాలి. ఇవైతే క్లారిటీ ఉంది కదా. 1 ఇయర్లో 22,000 కోట్లు వేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ గొప్పదా? 10 ఏళ్లలో నువ్వు 2 లక్షలు పూర్తిగా మాఫీ చేయింది మీది గొప్పనా? మీ 10 ఏళ్ళు ఎక్కడ? టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎక్కడ? కాంగ్రెస్ గవర్నమెంట్ 1 ఇయర్లో 22,000 కోట్లు, బ్యాలెన్స్ 8,000 కోట్లు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగలేదు, అది మొదలే వ్యవస్థ అంతా ఖరాబ్ చేసిన ప్రభుత్వం వాళ్ళది. ఈ సరిదిద్దుకుంటూ వాళ్ళ తప్పులను సరిదిద్దుకుంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడున్న సీఎంతో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా వాళ్ళు ఇటు డబ్బులు మొబిలైజేషన్ చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన తెలంగాణ మీద హామీలు ఇచ్చిన దాంట్లో 1, 2, 3, 4, 5 అమల్లోకి వచ్చేసినాయి. ఇది 1 ఇయర్లో, మాకు ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ 1 ఇయర్లో మిస్ అయినాయని కూడా కంప్లీట్ చేసుకుంటూ పోయే ప్రక్రియలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఫైనాన్స్ మినిస్టరు బట్టి కానివ్వండి, ఇంకా మిగతా మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మిగతా అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అది ప్రజలు కూడా గమనించాలి, అది గమనించుకోండి అనేది మనం. ఇప్పుడు అమలు చేసిన ఒక ఫ్రీ బస్సు కూడా బంద్ కాబోతుంది అని అన్ని వార్తలు వస్తున్నాయి, మరి అందులో నిజం ఎంత? ఎవడో అంటే అది ఎట్లా బంద్ చేస్తున్నాం? అది బంద్ ఎందుకు అవుతుంది? ఇక పని పట్టుకొని ఎవడన్నా ప్రచారం చేస్తే మనం ఏం చేయలేము, కానీ ఆ చర్చనే లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అందరూ మనకు నచ్చిన వాళ్ళు ఉండరు, మా పార్టీ అంటే అందరు నచ్చాలని లేదు, అందరు నచ్చిన వాళ్ళు ఉండరు. మెజారిటీ ప్రజలు నచ్చుతారు, కొందరు నచ్చరు. నచ్చినోడు మైనస్ని ఎట్లా తీసుకోపోవాలని చూస్తారు. అది సహజంగా ఏ రాజకీయంలో ఉండేటిదే. ఆ జాగాలో నేనున్నాక అదే పని చేస్తా, ఇప్పుడు వాళ్ళు ఉన్నారని ఆ పని చేస్తున్నారు. మా జాగ్రత్తలు మేము ఉంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలర్ట్గానే ఉంటుంది. అంత బీసీ కులగణన మొత్తం తప్పుల తడక అని బీఆర్ఎస్ అంటుంది, దీనిపై మీరు ఏం చెప్తారు? అసలు బీసీ కులగణన గతంలో పెట్టే ధైర్యమే చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో క్యాబినెట్ మినిస్టర్లు ధైర్యం చేశారు. ఈరోజు బీసీ కులగణన మీద కులగణన అసెంబ్లీ పెట్టడం వల్ల ఇంకా చర్చ వచ్చింది. అసలు పెట్టకపోతే చర్చనే లేదు కదా. ఆ చర్చకు అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా. దీనివల్ల కూడా బీసీలకు న్యాయమయ్యే ప్రక్రియ మొదలైనట్టే కదా. దీని ఎందుకు పాజిటివ్గా తీసుకోరు? ఈరోజు ఎంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో బీసీ కులగణన మీద పెట్టి చర్చకు పెట్టారు, తీర్మానం చేశారు కాబట్టి ఈరోజు ఇంత మాట్లాడుతున్నారు. అసలు పెట్టకపోతే చర్చనే లేదు కదా. పెట్టడం వల్ల పాజిటివ్ చర్చకు దారి తీసినట్టే కదా. ఇదెందుకు బీసీ నాయకులు ఎందుకు ఆలోచన చేస్తలేరు? పోయిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఆ ధైర్యమే చేయలేడు కదా. ధైర్యం చేసిన కులగణన, బీసీ కులగణన మీద అసెంబ్లీలో చర్చకు పాస్ చేసే ధైర్యం చేసిన కాంగ్రెస్ గొప్పదా? అసలు ధైర్యమే చేయని బీఆర్ఎస్ గవర్నమెంట్ గొప్పదా? ఇది బీసీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. అసలు అసెంబ్లీలో చర్చనే లేదు బీసీ కులగణన మీద. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు కదా. మరి ఆ 10 ఏళ్ళు ఏం చేసారు? మరి మీరు కేసీఆర్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ కులగణన మీద ఒక చర్చ, కొన్ని గంటలు చర్చ పెట్టిర్రు, అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసిర్రు. లోటుపాలు చర్చ జరగాలనే కదా అసెంబ్లీ. ఇక పెట్టడమే తప్పు అన్నట్టుగా ఈ నాయకులందరూ మాట్లాడితే దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పు పడితే ఎట్లా? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అసెంబ్లీలో పెట్టడమే తప్పు అన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. బీసీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చర్చకు ఒక అవకాశము, బీసీలకు ఒక ప్రాధాన్యత ఇచ్చే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చర్చకు అవకాశం ఇచ్చే విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిందని హర్షించేది పోయి ఎవరు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు. అంతా ఈరోజు మాట్లాడేటోళ్ళకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టింది కాబట్టే బీసీ కులాన్ని ఇంతమంది నాయకులు బయటకు వచ్చారు. అసలు ఇంతమంది నాయకులు ఉన్నారని గుర్తించడానికి అవకాశం ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అట్లంటే మరి దానికి ఏం చెప్తారు? మళ్ళీ అది ఎటు చూసినా కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ నిర్ణయం. ఈరోజు
మూలకు అనుకున్న బీసీ నాయకుడు కూడా మాట్లాడుతున్నాడు అంటే బీసీ గుల్లగన మీద అసెంబ్లీలో చర్చ పెట్టిన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఘనత. అది బీసీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీలో ప్రూఫ్స్ చూపించమన్నా ఏమైనా చూపించమన్నా రెడీగా ఉందా కాంగ్రెస్ పార్టీ అని? అసలు చర్చకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ వీళ్ళు నిందల పాలు చేస్తుంటే అది ముఖ్యమంత్రి చూస్తాడు. ఎందుకు చూపించింది అంత పెద్ద అసెంబ్లీ పెడతాడు సీఎం? అన్నీ అన్ని అన్నీ ఉంటేనే కదా పెట్టేది. అదే ఇప్పుడు ఆ పెట్టినందుకు ఈ సవాళ్ళు చేస్తున్నారు. పెట్టకపోతే సవాల్ చేసేటప్పుడు కూడా కనబడకుండే కదా. బీసీ గులగణన చర్చ పెట్టకపోతే సవాల్ చేసే నాయకులు ఏడ కనబట్టేవాళ్ళు? ఇప్పుడు మీరు సవాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. అది బీసీ నాయకులు ఆలోచన చేసుకోవాలి.